ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. కర్నూలు జిల్లా నన్నూరు దగ్గర సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు. వారి ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి స్వేచ్ఛానువాదం చేసి ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, చివరిదాకా వెయిట్ చేయకండి. లైక్ కొట్టి మరీ వీడియో చూసే వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం. సోదర సోదరీమణులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ఇక్కడి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రీయ మంత్రిమండలిలోని మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ పెమసాని గారు, భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి లోకేష్ గారు, ఇతర మంత్రివర్యులకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ గారు, ఎంపీలు ఎమ్మెల్యేల బృందం, అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి అశేషంగా విచ్చేసిన సోదర సోదరీమణులారా, ముందుగా నేను అహోబిలం నరసింహస్వామివారికి, మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామివారికి నమస్కరిస్తూ ఉన్నాను. మంత్రాలయం గురు శ్రీ రాఘవేంద్ర స్వామివారి నుండి మనందరి కోసం ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉన్నాను. మిత్రులారా, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా ఉంటుంది: సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం. అంటే మొదటి నామం సోమనాథుడి పేరు వస్తే ద్వితీయంగా మల్లికార్జున స్వామివారి పేరు వస్తుంది. అంటే స్తోత్రంలో ఇద్దరి పేర్లు ఒకేసారి పక్కపక్కన ఒక వరుసలో వస్తాయి. నా సౌభాగ్యం ఏంటంటే ఆ సోమనాథుడి నేల అయిన గుజరాతులో జన్మించే అదృష్టం నాకు కలిగింది. కాశీ విశ్వనాథుడికి సేవ చేసుకునే అవకాశమూ వచ్చింది. ఈరోజు శ్రీశైలం యొక్క ఆశీర్వాదం నాకు అందింది. మిత్రులారా, శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాక శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తి కేంద్రానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించే అవకాశమూ వచ్చింది. ఇక్కడి నుండి మరోసారి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి నమస్కరిస్తూ ఉన్నాను. నేను అల్లమ్మ ప్రభు, అక్క మహాదేవి గారు లాంటి శివ భక్తులకు ఇక్కడి నుండే నమస్కరిస్తూ ఉన్నాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, హరి సర్వోత్తమరావు గారు లాంటి స్వాతంత్ర్య సమర యోధులకు నమస్కరిస్తూ ఉన్నాను. మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి, సంస్కృతికి ఆలవాలమైన నేల, సైన్సుకు, ఇన్నోవేషన్కు కేంద్రం. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి. యువకులలో అనంతమైన విశేషమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు ఏదైనా అవసరం ఉందంటే అది ఒక సరైన దార్శనికత, సరైన నాయకత్వము కావాలి. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్కు శక్తివంతమైన నాయకత్వం ఉంది. కేంద్రం యొక్క పూర్తి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. ఇంకేం కావాలి మిత్రులారా? గడిచిన 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనే వాహనం ప్రచండ వేగంతో ముందుకు వెళుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్లో రాష్ట్రం అపూర్వమైన ప్రగతిని సాధిస్తోంది. నేడు ఢిల్లీ, అమరావతి రెండు అభివృద్ధి దిశలో వేగంగా దూసుకెళ్తూ ఉన్నాయి. మిత్రులారా, ఈరోజు రోడ్లు, విద్యుత్, రైల్వేలు, హైవేలు, అలాగే వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను ప్రారంభించాం, శంకుస్థాపన చేశాం. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనెక్టివిటీని బలోపేతం చేస్తాయి, పరిశ్రమలకు ఊతమిస్తాయి, ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయి. ఈ ప్రాజెక్టులు కర్నూల్ అలాగే ఇక్కడి పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఏ దేశమైనా లేదు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే ఇంధన భద్రత చాలా కీలకం. నేడు విద్యుత్ రంగంలో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు ప్రారంభించాం. ఇది మన భారతదేశం యొక్క ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. వేగవంతమైన అభివృద్ధి మధ్యలో గత పరిస్థితులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. 11 సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,000 యూనిట్ల కంటే తక్కువగా ఉండేది. ఆ సమయంలో మన దేశం విద్యుత్ కోతల లాంటి సవాళ్లను ఎదుర్కొంది. మన గ్రామాలలో విద్యుత్ స్తంభాలు కూడా చాలా చోట్ల అసలు సరిగ్గా లేనే లేవు. కానీ నేడు భారతదేశం
స్వచ్ఛమైన ఒక శక్తి నుంచి దేశం మొత్తం శక్తిని ఉత్పత్తి చేసే ప్రతి రంగంలో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది, తిరగరాస్తోంది. దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ చేరుకుంది. తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగింది. పరిశ్రమల నుంచి గృహాల వరకు ప్రతి ఒక్కరికి తగినంత విద్యుత్ అందుతోంది. దేశంలో ఈ ఇంధన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శ్రీకాకుళం నుంచి అంగుళ్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించాను. ఈ పైప్ లైన్ దాదాపు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా చేస్తుంది. చిత్తూరులో ఈరోజు ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ వర్చువల్ గా ప్రారంభించాం. ఈ ప్లాంట్ రోజుకు 20,000 సిలిండర్లను నింపే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది స్థానిక రవాణా అలాగే నిల్వ రంగాలలో ఉద్యోగాలను పెంచబోతోంది. యువతకు కొత్త అవకాశాలను అందిస్తోంది. మిత్రులారా, అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి నేడు దేశంలో ఒక మల్టీ డైమెన్షనల్ మోడల్ అంటే బహుళ మోడల్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయబడుతూ ఉన్నాయి. గ్రామం నుంచి నగరం, నగరం నుంచి ఓడరేవు కనెక్టివిటీపై మేం బలమైన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నాం. సబ్బవరం అలాగే శీలానగర్ మధ్య కొత్త రహదారి గనక పూర్తయితే కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. రైల్వే రంగంలో ఒక సరికొత్త యుగం ప్రారంభమయ్యింది. కొత్త రైలు మార్గాల ప్రారంభం, రైలు ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రయాణికులకు సౌకర్యాన్ని అందించబోతూ ఉన్నాయి. ఈ ప్రాంత పరిశ్రమలకు సరికొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మిత్రులారా, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే సంకల్పం ఈరోజు మనందరి ముందు ఉంది. ఈ సంకల్పం స్వర్ణ ఆంధ్ర లక్ష్యం అలాగే శక్తివంతం అవుతూ ముందుకెళ్తోంది. ఈ సంకల్పం టెక్నాలజీ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్ యువత టెక్నాలజీలో చాలా ముందున్నారని మనందరికీ తెలుసు. మా డబుల్ ఇంజన్ సర్కార్లో మేము ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని మరింత పెంచబోతూ ఉన్నాం. మిత్రులారా, నేడు ప్రపంచం మొత్తం భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క వేగాన్ని గమనిస్తూ ఉంది. 2 రోజుల క్రితం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పెట్టుబడిని ప్రకటించింది. గూగుల్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తోంది. నిన్న నేను గూగుల్ సీఈఓతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నాతో అన్నారు, అమెరికా బయట ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మాకు పెట్టుబడులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మా అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రాలో ఉండబోతోంది. ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లో శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, పెద్ద ఎత్తున ఇంధన వనరులు, విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఇవన్నీ ఇక్కడున్నాయి. మిత్రులారా, గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెట్టుబడిలో కొత్త అంతర్జాతీయ సబ్ సీ గేట్వే నిర్మాణం ఉంటుంది. ఇందులో భారతదేశ తూర్పు తీరంలోని విశాఖపట్నం చేరుకునే అనేక అంతర్జాతీయ సబ్సీ కేబుల్స్ ఉంటాయి. మిత్రులారా, ఈ ప్రాజెక్టు విశాఖపట్నాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కనెక్టివిటీ హబ్గా ఏర్పాటు చేయబోతోంది. ఇది భారతదేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి సేవ చేస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు దార్శనికతను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం. అంతేకాదు, రాయలసీమ అభివృద్ధి ఆంధ్ర అభివృద్ధికి చాలా అవసరమని నేను నమ్ముతూ ఉన్నాను. అందుకే కర్నూలులో ఈరోజు ప్రారంభమైన పని రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు అలాగే శ్రేయస్సుకు కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాయి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన వృద్ధికి మనం కొత్త పారిశ్రామిక కారిడార్లను, కొత్త కేంద్రాలను అభివృద్ధి చెయ్యాలి. ఈ లక్ష్యంతో ప్రభుత్వం ఓర్వకల్, కొప్పర్తి వీటిని ఆంధ్రప్రదేశ్ యొక్క సరికొత్త పారిశ్రామిక గుర్తింపుగా అభివృద్ధి చేస్తోంది. ఓర్వకల్ అలాగే కొప్పర్తిలలో పెరుగుతున్న పెట్టుబడులతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మిత్రులారా, నేడు ప్రపంచం 21వ శతాబ్దపు సరికొత్త తయారీ కేంద్రంగా భారతదేశాన్ని చూస్తోంది. ఈ విజయానికి అతిపెద్ద పునాది స్వావలంబన కలిగే భారతదేశం అనే దార్శనికత. స్వావలంబన భారతదేశం యొక్క విజయానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతోంది. మిత్రులారా, మా ప్రభుత్వ దార్శనికత పౌర కేంద్రీకృత అభివృద్ధి. ఈ లక్ష్యంతోనే మేము కొత్త కొత్త సంస్కరణల ద్వారా పౌరుల జీవితాలను నిరంతరం సులభతరం చేస్తున్నాం. ప్రజల జీవితాలు ఎంత సులభతరమైతే అంత వేగంగా అభివృద్ధి సాధిస్తాం. దేశంలో 12 లక్షల రూపాయల వరకు ఆదాయం పూర్తిగా పన్నురహితంగా మారింది.
అంటే నెలకు ₹1,00,000 మీరు సంపాదించినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి దాకా ప్రజల జీవితాన్ని సులభతరం చేశాం. చౌకైన మందులు, చౌకైన చికిత్స, వృద్ధులకు ఆయుష్మాన్ కార్డు, లెక్కలేనన్ని ఇతర సౌకర్యాలు జీవనాన్ని సులభతరం చేస్తూ సరికొత్త అధ్యాయాన్ని భారతదేశంలో ప్రారంభించాయి. నవరాత్రి మొదటి రోజు నుంచి జీఎస్టీ కూడా గణనీయంగా తగ్గింది. నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడి ప్రజలు జీఎస్టీ పొదుపు పండుగ జరుపుకుంటున్నారని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 8,000 కోట్ల రూపాయలకు పైగా ఆదా చేస్తారు అని నాకు చెప్తూ ఉన్నారు. ఈ పొదుపులు ఈ పండగ సీజన్ ఆనందాన్ని మరింతగా పెంచుతూ ఉన్నాయి. కానీ నాకు ఒక అభ్యర్థన కూడా ఉంది మిత్రులారా. మనం జీఎస్టీ పొదుపు పండుగను స్థానికుల కోసం నిబద్ధతతో జరుపుకోవాలి. మన స్థానికులు తయారు చేసే ప్రోడక్ట్స్ మనం కొనాలి. మన చుట్టుపక్కల వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్, మన స్థానికులు తయారు చేసే వస్తువులను నిబద్ధతతో మనం కొనాలి. అలా మనం జీఎస్టీ పొదుపు పండుగ ఆనందాన్ని ద్విగుణీకృతం చెయ్యాలి. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ మాత్రమే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను నెరవేర్చగలదు. కొత్త ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నాతో కలిపి చెప్పండి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అదిగో అక్కడ 2 పిల్లలు చాలాసేపటి నుంచి ఆ పెయింటింగ్ పట్టుకొని ఇక్కడ నిలబడున్నారు వేదిక పక్కన దగ్గరలో. దయచేసి మా ఎస్పీజీ సిబ్బంది దయచేసి ఆ పెయింటింగ్ తీసుకోండి. దయచేసి ఆ పెయింటింగ్ ఆ పిల్లల నుంచి తీసుకోండి. నాతో అందరూ కలిపి చెప్పండి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఎన్నెన్నో ధన్యవాదాలు. ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు శివారులో ఉన్న నన్నూరు దగ్గర సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరు మీద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చేసినటువంటి ప్రసంగం. మోదీ గారు 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అన్నట్టు మోదీ గారు అహోబిలం నరసింహస్వామివారిని, మహానంది పరమశివుణ్ణి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారిని, సోమనాథ్ జ్యోతిర్లింగం సోమనాథుణ్ణి, కాశీ విశ్వనాథుణ్ణి, శ్రీశైల మల్లికార్జున స్వామివారిని తలుచుకోవడము, వారందరినీ తలుచుకుంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించడం అన్నది ప్రత్యేకత. బహుశా మొత్తం భారతదేశ ప్రధానమంత్రుల ఉపన్యాసాలన్నీ మీరు తీసుకొని స్టడీ చేస్తే, వింటే నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే స్వామివారినో అమ్మవారినో ఏ దేవాలయం ఉంటే ప్రముఖ ఒక దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించుకొని ఆ చుట్టుపక్కలున్న దేవాలయాల పేర్లను తలుచుకుంటూ వాటి ప్రాశస్త్యాన్ని తలుచుకుంటూ నమస్కరిస్తూ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఇదే అండి హిందూ మతానికి ఇచ్చేటటువంటి గౌరవం. ఒక భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు రొమ్ము విరుచుకొని నిలబడి నేను హిందువును అని నిర్భయంగా భారతదేశంలో చెప్పగలిగే పరిస్థితులు గత 11 సంవత్సరాల నుంచి వచ్చాయండి. దానికి కారణం నరేంద్ర మోదీ గారు. కాంగ్రెస్ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదు, నిరంతరం హిందూ మతం మీద విషం చిమ్మే ఎర్రచొక్కాగాళ్లు కాదు, ఆఖరకు లోకల్ రాజకీయ పార్టీలు కూడా కాదు. చాలా మటుకు లోకల్ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ మతాన్ని పాటిస్తారు, దేవాలయాలకు వెళ్తారు, మతాన్ని పాటిస్తారు, అని చేస్తారు. కానీ ప్రమోట్ చేయరు. అవకాశం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడరు. అమ్మో ముస్లింలో ఓట్లు పోతాయేమో, వాయమ్మ నాయనో నాకు క్రైస్తవుల ఓట్లు పోతాయేమో, కమ్యూనిస్టుల ఓట్లు పోతాయేమో, నాస్తికుల ఓట్లు పోతాయేమో, అర్బన్ నక్సల్స్ ఫ్యాన్స్ ఓట్లు పోతాయేమో, ఈ భయాలండి. అందుకే ప్రమోట్ అనేది గట్టిగా చేసేవాళ్ళు కాదు. ప్రమోట్ చేయడం కూడా చాలా ముఖ్యమండి ఈ రోజుల్లో. చాలా చాలా కీలకం. కొన్ని దేవాలయాలను అసలు మన చుట్టుపక్కల ఉన్నా సరే మనం మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. నేను మీకు మాకు నిన్న నైట్, మీకు ఈరోజు ఉదయం వీడియో పెడుతూ నేను చెప్పాను, అరుణాచలం గురించి నేను చెప్పాను. అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి మధ్య వెళ్తూ ఉన్నారు చాలామంది, ప్రతి నెలా వెళ్తూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా అక్కడ మొత్తం అరుణాచలం నిండా మన తెలుగు వాళ్లే నిండిపోయారు. మొత్తం తెలుగు భక్తులే. పరిస్థితి అది. పొలోమని ఒకటే చోటికి గుంపులుగా ప్రతి నెల వెళ్లకుండా, డబ్బు ఉంది మీ దగ్గర, అవకాశం ఉంది, సమయం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర దేవాలయాలను కూడా, వివిధ దేవాలయాలను కూడా దర్శించుకునే ప్రయత్నం చేయండి అనేటువంటి అభ్యర్థన నేను మీ ముందు పెట్టాను. మహానంది గురించి మాట్లాడారు మోదీ గారు. కర్నూలు జిల్లాలో మహానంది ప్రముఖమైన క్షేత్రం, చాలా చాలా అద్భుతమైన క్షేత్రం. ఇప్పటికీ ఆ మహానందిలో నా చిన్నతనంలో నేను తిన్న ఆ చిన్న అరటిపళ్ళు ఇంకా గుర్తున్నాయి. ఏకంగా మా వాళ్ళు అయితే టూరిస్ట్ బస్ వేసుకుని వెళ్లేవాళ్ళు చిన్నప్పుడు. అందులో ఒక పెద్ద భారీ గెల తీసుకొని వచ్చి మహానందిలో అందరం అక్కడ కూర్చొని ఆ చిన్న అరటిపళ్ళు, వాటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో రాయండి, కావాలని చిన్న అరటిపళ్ళు అని చెప్పి పేరు చెప్పట్లా. మనకు మంత్రాలయం ఉంది, ద్వైత
సిద్ధాంతాన్ని అద్భుతంగా వివరించిన మధ్వాచార్యుల వారి సాంప్రదాయంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయం చాలా అద్భుతమైన క్షేత్రం. అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే మోదీ గారు ముందుగా ప్రస్తావించిన అహోబిలం నరసింహస్వామి వారు నవనారసింహ క్షేత్రము అంటారండి. అహోబిలం చాలా చాలా గొప్ప పుణ్యక్షేత్రం. అహోబిలం ఎంత ప్రముఖమైనదండి. అహోబిలం వెంకటేశ్వర స్వామి వారి వివాహం జరిగినప్పుడు వెంకటాచల మహోత్సవంలో ఉంటుంది. ఫుల్గా భోజనాలు అన్ని తయారు చేసిన తర్వాత ఎవరికి నైవేద్యం పెట్టాలి, ఎవరికి నివేదనగా పెట్టాలి అన్నటువంటి చర్చ వచ్చింది. బ్రహ్మగారికి పెట్టాలా, శివుడికి పెట్టాలా, అమ్మవారికి పెట్టాలా, ఎవరికి పెట్టాలి నైవేద్యము అన్నటువంటి చర్చ వచ్చినప్పుడు అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామి వారికి నైవేద్యం పెట్టండి అని బ్రహ్మగారు చెప్పారు. చెప్తే అప్పుడు తీసుకొని వచ్చి అహోబిలం నరసింహస్వామి వారి ముందు నైవేద్యం పెట్టి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాలు వడ్డిచ్చారనమాట. ఇదంతా మనకు వెంకటాచల మహత్యంలో ఉంటుంది. అంత ప్రముఖమైనది అహోబిలం మన రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. ఇట్లా మనం చాలా ఉన్నాయండి మన దగ్గర. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీలో కొంతమంది వేరే రాష్ట్రాలలో ఉండే దేవాలయాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు ఏంటండి అని చెప్పి. ఏదైనా చెప్పాలంటే ఇదే సమస్య. మరీ ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తుంటారు కొంతమంది. నో, ప్రతి రాష్ట్రానికి వెళ్ళండి, ప్రతి దేవాలయానికి వెళ్ళండి, ఆనందంగా దర్శనం చేసుకోండి. కానీ ఏంటంటే పొలోమని ఒకటే చోట వెళ్ళి మనం పడుతూ ఉంటే ఏమవుతుందంటే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా కష్టం అవుతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. అలాగే ఎన్నో పురాతనమైన దేవాలయాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్క కొత్త కొత్త దేవాలయానికి వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఎక్కువ మంది వెళుతూ ఉన్నారంటే డిమాండ్ సప్లై లాగా మనము కొత్త కొత్త దేవాలయాలు, కొత్త కొత్త ప్రాంతాలు చూసేటటువంటి అవకాశము, అదృష్టం మనకు దక్కుతుంది. చాలా ప్రదేశాల గురించి మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అట్లా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మోదీ గారు ప్రస్తావించినటువంటి ఇప్పుడు అహోబిలం, మహానంది, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారు, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటివి వారు ప్రస్తావించినవి. మీలో ఎంతమంది చూశారు చెప్పండి ఈ 4 అన్నట్టు. మంత్రాలయం కర్నూలు జిల్లాలో ఉందా, కడప జిల్లాలో ఉందా? కామెంట్ సెక్షన్లో రాయండి. ఎమ్మిగనూరు కర్ణాటకలోకి వస్తుందా, ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందా? కామెంట్ సెక్షన్లో రాయండి. జస్ట్ ఎంతమందికి అవగాహన ఉంది రాయలసీమ ప్రాంతం మీద తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. ధన్యవాదాలు.